ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం లలితా సహస్రనామానికి ఉన్న గొప్పతనాన్ని, అసలు ఎందుకు చదవాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని మీరు ఎప్పుడైనా చేశారా? ఒక మహాశక్తి రూపమైన అమ్మవారు అనేక రూపాలలో, అనేక నామాలలో భక్తులకు దర్శనమిస్తూ, ఇంకా ఈ ప్రపంచాన్ని సృష్టించి మరియు పోషించి రక్షిస్తూ ఎల్లవేళలా ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరో కాదు, ఆ శక్తియే శ్రీ లలితాదేవి. ఆ అమ్మవారి గురించి మరింత తెలుసుకోవడానికి, అమ్మను చేరుకోవడానికి ఉన్న సులువైన మార్గమే ఈ లలితా సహస్రనామాలు. లలిత అంటే అర్థం అందమైన, మనోహరమైనది. ఆ అమ్మను వర్ణిస్తూ ఈ సహస్రనామాలు అంటే 1000 నామాలు, 1000 పేర్లతో అమ్మ యొక్క అనంతమైన శక్తులను మరియు గుణాలను, మహిమలను గురించి తెలుసుకోవచ్చు. ఈ నామాల ద్వారా మన జీవితంలో మనం ఎలా ఉండాలి, తల్లి గర్భం దాల్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏమి తినాలి, ఇదంతా కూడా ఈ లలితా సహస్రనామంలో రహస్యమైన అర్థంతో ఉంటాయి. ఈ నామాలను విన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ దయ మనపై కలగాలని ఒక్క అడుగు ముందుకు వేస్తూ లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 1000 నామాలను తెలుసుకుందాం. వసిమ్యాది వాగ్దేవతలు అంటే 8 మంది దేవతల ద్వారా అమ్మ పలికించిన 1000 నామాలు. వసిమ్యాది వాగ్దేవతలు ఎంతో వైభవంగా వర్ణించారు. ఆ నామాలను బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండం ద్వారా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పడం జరిగింది. దాని ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం. అందులో ప్రతి నామానికి ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. ఒక్కో నామము అమ్మవారికి ఉన్న ఒక శక్తిని సూచిస్తుంది. ఆ శక్తి మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఈ లలితా సహస్రనామాలని చదవడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, విజయము, ఐశ్వర్యము మరియు శాంతి కలుగుతాయని మన పురాణాలలో చెప్పబడింది. లలితా సహస్రనామాలు మొత్తం 181 శ్లోకాలుగా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క శ్లోకంలో ఉన్న నామాలకి అర్థాలను తెలుసుకుందాం. అలానే ఆ శ్లోకాలలో ఎక్కడెక్కడ ఆ శ్లోకాలను విభజించాలి, అలానే ఎలా చదవాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ లలితా సహస్రనామాలు అనేవి అత్యంత గూఢమైనవి. వీటిని కేవలం ఎవరైతే భక్తితో ఆసక్తిగా ఆచరిస్తారో వారు మాత్రమే చదవగలరు. ప్రతి ఒక్కరూ ఆ లలితా సహస్రనామాలకు ఉన్న అర్థాన్ని తెలుసుకొని చదవడం మొదలు పెట్టండి, లేదంటే వినండి. ఆ లలితా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.